చెల్లెలు ఉన్న సెంట్రల్ దగ్గరికి వెళ్తాను ఒక సెకండ్ షాక్ అయిపోయింది. వీడియో లాస్ట్ రోజు చూడని చెప్తాను ఏమైందో. సో హెలగా వీడియోలో కంటే ఇంకా రీసెంట్ గా మక్క పెళ్లి అయితే జరిగిందనమాట. మ్యారేజ్ 2 days అయితే మళ్ళీ పెళ్లి పెట్టుకున్నారు అనమాట. ఇంకా ఫ్యామిలీతో కలిసి 3 days కడపకి అయితే బయలుదేరాం 12:30కి బయలుదేరారు. అసలు మేము 12:30 అయితే అయిపోయింది. ముగ్గురిని ఖైదీలాగా తనకలు కూర్చోబెట్టారు. ఇంకా అలా మాట్లాడుకుంటూ ఒంటిపెట్టి దగ్గర కేఫ్ అయితే వచ్చింటే అక్కడైతే ఆపుకున్నాము. కాల్లో నుంచి మా ఫ్యామిలీ అంతా దిగేసి కేఫ్ లోకి వెళ్ళేసి మాకు కావాల్సిన ఐటమ్స్ తీసుకొని ఇంకా కేఫ్ బయట బాగుందంటే అక్కడే కూర్చొని ఒక గంట అయితే టైం స్పెండ్ చేసేసాము. అంతలోనే మాట్లాడుకుంటూ అంటే మళ్ళీ పెళ్లికి వేసిన ఒక బస్సు 2 కార్లు అయితే వచ్చేసాం అనమాట. ఇంకా మాట్లాడుకుంటూ కడపకి అయితే వచ్చేసాం. పెళ్లి వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న ఎంఎన్ ఫంక్షన్ హాల్ అనమాట. ఇది వచ్చేసి అవుట్స్కర్ట్స్ లో అయితే ఉంటుంది కడపకి. ఇదిలో నా రిలేటివ్స్ కోసం అయితే ఒక బస్ అయితే వేస్తారు అనమాట. అందులో అందరూ అయితే వచ్చేసారు. అందరూ బస్ లో నుంచి దిగేసి గిఫ్ట్లు కానీ స్వీట్లు కానీ పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు సమర్పించేసి లంచ్ అయితే బయలుదేరారు కిందికి. అయితే చాలా బెటర్ గా నేనైతే క్యాప్చర్ చేయలేకపోయాను. నేను 4:30కి అయితే సాయంత్రం స్టార్ట్ చేశారు స్టేజ్ పైన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. పెద్దవాళ్ళు సాయంత్రం చేయడం అయిపోతాను. మా అన్నదవులతో కలిసి స్టేజ్ పైకి అయితే బయలుదేరి ఒక 4 ఫోటోలు తీసుకొని మా అక్క దగ్గర చెప్పేసి ఇంకా కార్లో అయితే బయలుదేరుతాం మా చెల్లెల దగ్గరికి. ఫంక్షన్ చూసుకొని మా చెల్లెని చూసి చాలా రోజులు ఏంటనేసి ఇంకా మా చెల్లెల కాలేజ్ దగ్గరికి అయితే బయలుదేరు. ఎక్స్పెక్టెడ్ వెళ్తాను. నిజంగా మమ్మల్ని చూసి ఒక సెకండ్ షాక్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఎక్కడికి వెళ్ళా మేము తిన్నామనేసి పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో గైస్.